మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలమన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని ఇలా మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, యేసు ప్రభువారు ఒకసారి బేతనియా ప్రాంతానికి వెళ్ళారు. బేతనియా నుండి యెరూషలేముకి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఆయనకు ఆకలైంది. ఒక అంజూరపు చెట్టు కనపడింది. ఆకులు చాలా ఫుల్గా ఉన్నాయి, కాయలు లేవు. అప్పుడు యేసు ప్రభువారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఫలాలు లేనప్పుడు ఆ చెట్టుని శపించాడు. యెరూషలేం వెళ్ళారు. మరుసటి దినం అక్కడ నుండి బయలుదేరి మార్గాన వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే యేసు ప్రభువారు శపించినటువంటి ఈ అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయి ఉండటం శిష్యులు గమనించారు. అప్పుడు పేతురు ఏమడిగాడంటే, ప్రభువా, నీవు శపించిన అంజూరపు చెట్టు ఇదిగో ఎండిపోయిందని ఆయనతో చెప్పాడు. పేతురు అంటున్నాడు, అయ్యా, ఎండిపోయిందయ్యా అంజూరపు చెట్టు, వేళ్లతో సహా ఎండిపోయిందయ్యా అని ఆశ్చర్యపోతూ ప్రభువుకి చెప్పాడు. అప్పుడు వెంటనే యేసయ్య అన్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అంటున్నాడు, ఈ చెట్టు ఎండిపోయిందని మీరేం ఆశ్చర్యపోనక్కర్లేదు. కొండను చూడండి. కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పండి, ఖచ్చితంగా జరిగింది, మీరు విశ్వాసం ఉంచితే అన్నాడు. ప్రియులారా, మంచి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని మనం చెప్పాలి. కొండ అంటే ఏమిటి? సమస్య. కొండంటే నిజమైనటువంటి కొండని కాదు. అవసరమైతే మనం ప్రార్థన చేస్తే ఒకవేళ అలాంటి కొండలను కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు తొలగించిన వాతావరణాలు ఉన్నాయి. ఓ చిన్నపిల్లోడు ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని గుర్తు చేసుకొని ఇలా ప్రార్థన చేస్తున్నాడట. వారి ఇంటి ముందే ఒక పెద్ద కొండ, ఒక గుట్టలాగా ఉంటే ఇది తొలగిపోవాలి తొలగిపోవాలి తొలగిపోవాలని ప్రార్థన చేస్తుంటే ఒకానొక సమయంలో ఆ స్థలాన్ని వాడుకోవాలని ప్రభుత్వం వారు వచ్చి బాంబులు పెట్టి ఆ కొండను పేల్చి అక్కడి నుంచి తీసివేశారు అని సేవకులు చెప్పగా నేను విన్నాను. నిజమే, ఏదైనా అడ్డుగా ఉంది అంటే ప్రభుత్వం వారు తీసేస్తారు కదా. అప్పుడు ఈ చిన్నపిల్లవాడు నా ప్రార్థన దేవుడు విన్నాడని ఎంతో సంతోషించాడు. ఏదైనా దేవుడు చేయగలడు, అది ఆయన చిత్తంలో ఉంటే. కానీ వాస్తవంగా ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటకు అర్థం ఏంటంటే, కొండ అంటే కొండలాంటి సమస్య, కొండలాంటి కష్టం, కొండలాంటి పెద్ద భారమైనటువంటి పరిస్థితి నీకు ఉంటుంది కదా. అది ఏదైనా కావచ్చు. నీ భర్తను బట్టి ఒక పెద్ద సమస్య కావచ్చు, భార్యను బట్టి సమస్య కావచ్చు, పిల్లల విషయంలో ఏదైనా పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య కావచ్చు, లేదా అప్పు కొండలాగా నీకు ఉండొచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. ఆ కొండని ముందు మీరు చూడండి. ప్రభు అన్నారు, ఈ కొండను చూచి సమస్యను చూడండి. ఏదో గాల్లో కొట్టినట్టుగా ప్రార్థన చేయొద్దు.
మనం ప్రార్థన చేసేది కూడా గురి కలిగిన ప్రార్థనై ఉండాలి. కొండను చూడండి అంటే సమస్యను చూడండి. నీ సమస్య ఏంటో ముందు నువ్వు చూడు. చూసిన తర్వాత నువ్వేం చేయాలంటే, నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు అని చెప్పి అన్నాడు. చెప్పాలి, సమస్యతో చెప్పాలి. ఓ సమస్య, యేసుక్రీస్తు నామములో నువ్వు తొలగిపో, కనపడకుండా పో. సమస్యతో చెప్పాలి. ఆ సమస్య కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ సమస్య కనపడకుండా పోవాలి అని మొరపెట్టాలి. అది కూడా ఎలా మొరపెట్టాలి? ప్రభు చెప్పారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అన్నారు. అంటే ప్రభువునందు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో చెబితే తప్పకుండా అది జరుగుతుంది. ఈనాడు చాలా ప్రార్థనలకి జవాబు రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒకటే, విశ్వాసం లేకపోవటం. ఒకసారి ఒక చర్చిలో దైవజనుడు ఇలాగే వాక్యం చెప్పాడు. మీరు విశ్వాసంతో కొండను చూసి నువ్వు తొలగిపో అంటే, సముద్రంలో పడవేయబడు అంటే అది పడుతుంది అని. కానీ సమస్య అంటే, కొండ అంటే సమస్యని, సమస్యతో చెప్పాలని ఈ క్లారిటీ ఏమీ ఆయన ఇవ్వలేదు. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా కొండను చూసి సముద్రంలో పడవేయబడమని చెబితే పడుతుంది విశ్వాసంతో అన్నాడు. ఆ మాట చర్చిలో కూర్చున్న వాళ్ళందరూ విన్నారు, వెళ్ళారు. ఒక స్త్రీ మాత్రం అనుకుంది, కొంచెం విశ్వాసం ఉంటేనే కొండ సముద్రంలో పడిద్దని పాస్టర్ గారు చెప్పారు కదా, నాకు బోలెడంత విశ్వాసం ఉంది, ఇక నా విశ్వాసానికి తిరుగులేదు. నాలాంటి విశ్వాసిక మా మందిరంలోనే ఎవరు లేరు. మా ఇంటి ముందు ఒక కొండ కనపడుతుంది కదా, చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను, తెల్లారేసరికి ఆ కొండ ఎగిరిపోయి సముద్రంలో పడవేయబడాలి అని ఇంటికి వచ్చి ఆ రాత్రి తలుపులేసుకొని ఒక తీర్మానంతో రాత్రంతా ప్రార్థన చేసింది. ఈ కొండ తొలగిపోయి సముద్రంలో పడాలి, కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడాలని రాత్రంతా ప్రార్థన చేసిందట. తెల్లవారింది, 6 గంటలైంది. ఉదయాన్నే చాలా ఆతృతతో తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే కొండ అలాగే ఉంది. వెంటనే ఈ స్త్రీ ఏమనుకుంటుందంటే, నాకు ముందే తెలుసు ఈ కొండ వెళ్ళదని. పాస్టర్ గారు అలా చెప్పాడు, ఎందుకు జరిగిద్ది చూద్దామని ప్రార్థన చేశాను. నాకు ముందే తెలుసు ఈ కొండ వెళ్ళదని, అసలు కొండ ఎట్టా పోయిద్ది అని చెప్పిందట. ప్రియులారా, బైబిల్లో ప్రభు ఏమన్నారు? ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక, ఎంత చక్కని మాట చూడండి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల, విశ్వాసం, మనసులో కూడా సందేహం రాకూడదు. వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి బిడ్డ, సందేహంతో, అనుమానంతో అలా ఎందుకు జరిగిద్ది, ఇలా ఎందుకు జరిగిద్ది, ఏదో నేను అలవాటుగా అడుగుతున్నాను కానీ అలా జరగటానికి అవకాశం లేదు అంటూ మరి సందేహపడుతూ నువ్వు ప్రార్థన చేస్తున్నట్టయితే, అవిశ్వాసంతో చేస్తున్నట్టయితే నువ్వు కార్యాలు చూడలేవు, నీ ప్రార్థనకు జవాబు పొందుకోలేవు. మన కోణంలో చూడొద్దండి దేన్నైనా. ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది, ఇది అసాధ్యం, అలా చూడొద్దు. దేవుడు చేయగలడు. ఇప్పుడు ఆ కార్యం చేస్తుంది మనిషి అయితే ఇది అసాధ్యం అనుకోవచ్చు. దేవునికి అసాధ్యం ఏముంది? దేవునికి సమస్తము సాధ్యమైతే. కనుక ఇప్పటి నుండైనా నీ ప్రార్థన విధానాన్ని మార్చుకో. కొండను అంటే సమస్యను చూడు, సమస్య తొలగిపోవాలని సమస్యతో చెప్పు. దేవుని యందు విశ్వాసం ఉంచు, మనసులో కూడా సందేహపడద్దు. తప్పకుండా అద్భుతం జరుగుతుంది. మీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల మన్నాలో చక్కని వర్తమానం మీరు అందించారయ్యా. మేము విశ్వాసంతో మొరపెట్టినప్పుడు కొండలాంటి సమస్యలు ఎగిరిపోతాయి, కనపడకుండా పోతాయి. ఎంతమంది ఈ వాక్యం విని, అయ్యో నాకు కొండలాంటి సమస్య ఉంది, యేసు నామములో ఈ సమస్య తొలగిపోవును గాక అని సమస్యతో నేను చెబుతాను, దేవుని యందు విశ్వాసం ఉంచుతాను, సమస్యను చూసి అలా చెప్తాను, దేవుడు నాకు సహాయపడతాడు అంటూ ఎంతమంది మొరపెడుతున్నారయ్యా.
వారందరి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేయండి. వారి సమస్యను తొలగించి నెమ్మది క్షేమం ప్రసాదించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.